ఇప్పుడే మార్కెట్ అంతా తిరిగి వచ్చి కాఫీ తాగుతున్నానండి. పొద్దున్న నుండి అయితే ఫాస్టింగ్, అంటే నవరాత్రులు చేసేటప్పుడు ఒక పూట తిని ఒక పూట ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా తింటే మంచిదన్నారని చెప్పేసి మార్నింగ్ నుండి అయితే నేను పాలు, టీ, కాఫీ, షుగర్ కేన్ జ్యూస్ అనమాట, అంటే చెరుకు రసం తాగేసి ఉన్నాము. అమ్మ బాబోయ్ ఏం మార్కెటో కానీ, నిజంగా ఏదన్నా పండగ కానీ ఏదైనా వస్తుందంటే ముందు పువ్వులు కానీ ఏది పట్టుకున్నా కానీ డబల్ రేట్, ట్రిపుల్ రేట్ అయిపోతుంది అనమాట. సీజన్ బట్టి ఉంటాయి కదా, 100 అయ్యే దగ్గర 500, 600 అలా అవుతున్నాయి. అంటే డబ్బుల గురించి కాదు కానీ మరీ అసలు ఇన్ని పువ్వులు కూడా అవి కూడా నీట్గా ఉండట్లేదు. సరే వడిలిపోయిన పువ్వులకే అంత కాస్ట్ పెడుతున్నారనమాట. ఇప్పుడే వచ్చానండి మార్కెట్ నుండి, మొదలు పెట్టాలన్నమాట. మనం ఏ పూజ చేసినా, ఏ నోమును వచ్చినా, ఏ శుభకార్యం చేసుకున్నా ఫస్ట్ చేసుకోవాల్సిన పని మన ఇంటి మహాలక్ష్మి అయినటువంటి గడప తల్లును పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవటం అండి. గడప మీద ఎప్పుడు ముగ్గుతో వేయకూడదండి, ముగ్గు పిండితో వేసుకోవాలని చెప్తారు మా పెద్దవాళ్ళు. ఇంకోటండి, మన ఇంటి ఇంకో మహాలక్ష్మి అయినటువంటి తులసమ్మ, తులసి లేని ఇల్లు ఇల్లే కాదు అంటారు కదా, అలాంటి తల్లిని పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించుకుంటే మనకంతా మంచి జరుగుతుందన్నమాట. వెనకటి రోజుల్లో పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండి కళాపులు జల్లి, పేడ కళాపులు జల్లి ముగ్గులు వేసుకుంటే ఎంత అందంగా ఉండేదోనండి. ఇప్పుడు అంత అదృష్టం లేదు కదా, ఇంత బిజీ లైఫ్లో అస్సలు కుదరట్లేదు కదా, అందుకని మట్టి కొనుక్కొచ్చుకొని మరీ అలంకరించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా మనం కొనుక్కొచ్చుకోవాల్సి ఉందన్నమాట. ఇల్లు చూసి ఇల్లాలని చూడు అంటారు కదా, మనం వేసే ముగ్గుల్ని బట్టే మనం ఏంటి అనేది చెప్తారని పెద్దవాళ్ళు అంటారండి.